ఆగస్ట్ 15కి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనమే. దెర్ ఈస్ దిస్ వన్ డే ఆల్సో కాల్డ్ డైవర్సిటీ డే అని చెప్పేసి మనకి. ఇందాక మీరు అన్నారు వేరే ఏ కంట్రీలో మరి ఇట్లా మాట్లాడితే ఇట్లా ఉండదు అని చెప్పేసి, లైక్ పాకిస్తాన్లోనో లేకపోతే ఇంకా వేరే కంట్రీలలో మాట్లాడితే ఇలా ఉండదు అని చెప్పేసి అన్నారు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం మనమే, డైవర్సిటీ డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి భిన్న స్వరాలు ఉన్నాయి, భిన్న గొంతుకలు ఉన్నాయి, భిన్న భావాలు ఉన్నాయి. ఐ థింక్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఏమో నాకు అనిపిస్తుంది. అండ్ ఒక గొప్ప కవి ఒక మాట అన్నారు సార్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. వాట్ డూ యూ థింక్ సార్? కరెక్టే, మనుషులే. అదే మనుషులు దేశ వ్యతిరేకంగా మాట్లాడితే ఏమంటారు అప్పుడు మీరు? ఓకే, ఇట్స్ వెరీ ఫ్యాషనబుల్ టు స్పీక్ అగేన్స్ట్ ఇండియా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మోదీ గారిని తిట్టడం కాదు. యు ఆర్ యాక్చువల్లీ అబ్యూజింగ్ ఇండియా. మోదీ గారు ఈజ్ ఓన్లీ ఎ ఫిగరెట్, అంతే, ఒక ఫిగర్ అక్కడ ఉన్నారంతే. మీరు చూసుంటారు మనం చేసిన సైంటిఫిక్ అచీవ్మెంట్స్ చూస్తే కూడా, ఇస్రో ఉండొచ్చు, మన బిహెచ్ఏఎల్ లాంటి కంపెనీస్ ఉండొచ్చు, నవరత్నాలు ఉండొచ్చు. అన్నీ చేసిన తర్వాత కూడా మన సైంటిస్ట్కి ఒక ఏం చెప్తారు, యూ వోంట్ హియర్ అ గుడ్ వర్డ్ అబౌట్ దమ్. జేఎన్యూలో కానీ అక్కడ భారత్ తేరే టుకుడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అంటారు. 72 మంది సిఆర్పిఎఫ్ని చంపినప్పుడు నక్సలైట్లు సుక్మాలో జేఎన్యూలో పండుగ చేసుకున్నారు ఆ రోజు లెఫ్టిస్టులు. వీళ్ళకి ఏం చెప్పాలండి? ఇంకా దేర్ లాయల్టీస్ ఇన్ చైనా, దేర్ లాయల్టీస్ ఇన్ సోవియట్ యూనియన్. ఇప్పుడు లేదనుకోండి, వాళ్ళ కమ్యూనిజమే లేదు అక్కడ. ఇప్పుడు దే బికమ్ మోర్ క్యాపిటలిస్ట్. కానీ ఇనీషియల్ అదే ఉండే కదా. ఆపరేషన్ వెళ్ళి అక్కడ చేయించుకుంటుండే సిపిఐ లీడర్, తర్వాతగా సిపిఎం వచ్చింది. రష్యాలో చేయించుకుంటుండే సర్జరీ వెళ్ళి, ఇండియాలో చేయించుకోరు. సో మనం మాట్లాడుతుంటే ఫ్రీడమ్ మూమెంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. ఆర్ఎస్ఎస్ వాజ్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ని కూడా వాళ్ళు ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేశారు. చాలా కేసెస్ ఉన్నాయి చెప్పుకుంటే వెళ్ళిపోతే. కానీ మన దగ్గర హిస్టోరియన్స్ రమీలా థాపారిని, ఇర్ఫాన్ హబీబ్ లాంటి వాళ్ళు రాసిన టెక్స్ట్ బుక్తోనే మనకి ప్రాబ్లమ్స్ అంతా మొదలైంది. సో టైమ్ హస్ కమ్ క్లియర్గా మహేష్ దట్ ఒక మార్పు తీసుకురావాలి, నెరేటివ్ తీసుకురావాలి. నాలాంటి వాళ్ళు ఎంత కథ చెప్తారు వెళ్ళి. చాలామంది ఉన్నారు. మదన్ గుప్తా గారు ఉన్నారు, హీ స్పీక్స్ వెరీ వెల్. ఐ స్పోక్ టు హిమ్, బ్రిలియంట్ మ్యాన్. అట్లాంటి చాలామంది ఉన్నారు. దర్ ఇస్ గిరిధర్ మామిడి గారు, హూ ఇస్ అ రెపటైర్ ఆఫ్ నాలెడ్జ్. రాకా సుధాకర్ గారు, దీస్ ఆర్ ఆల్ లెజెండ్స్. ఇంకా చాలామంది ఉన్నారు, ఐ మస్ట్ బి మిస్సింగ్ దర్ నేమ్స్. యూ షుడ్ గెట్ దమ్. దీస్ ఆర్ పీపుల్, వాళ్ళు చెప్పిన కథలు మనం వినాలి. ఇది పిల్లలకి, ఇప్పుడున్న పిల్లలకి కంపల్సరీగా నేను కొన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయగలనేది. ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ద స్కూల్స్ ఇంప్లిమెంట్. ఐ వోంట్ టేక్ ద నేమ్స్, దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్. నేను అన్ని స్కూల్లో సాంస్క్రిట్ చదవమని చెప్పట్లేదు. మేబీ ఇప్పుడున్న పిల్లలకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు దాంతో బహుశా. కానీ వందే మాత్రం మొత్తం పాట పాడమంటే అబ్జెక్షన్ ఉంది మన దేశంలో. అండ్ దట్ ఈస్ ద క్రై ఆఫ్ అ ఫ్రీడమ్ మూమెంట్. ఎందుకు పాడకూడదు? కొంతమందికి అబ్జెక్షన్ ఏంటి, దాంట్లో దేవి పేర్లు ఉన్నాయి, దుర్గా పేరు ఉంది. మేము ఒకటే మతాన్ని మేము ఫాలో చేస్తాం, మేము వీళ్ళని పట్టించుకోము. సారీ బాస్, యు ఆర్ ఇన్ ఇండియా, యు ఆర్ ఇన్ భారత్. ఇక్కడ ఉన్నప్పుడు చెప్తారు చూడండి, వెన్ ఇన్ రోమ్స్ బీ లైక్ ద రోమన్స్. సేమ్ థింగ్, ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాగానే ఉండండి. సెక్యులరిజం అనే మీనింగ్ వీళ్ళకి తెలుసో లేదో బహుశా తెలియదు. మీ దగ్గర కూడా అడుగుతాను, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? మీరు అంటారు అన్ని రిలీజియన్స్ ఈక్వల్ అంటారు. నో, దట్ ఈస్ నాట్ సెక్యులరిజం. సెక్యులరిజం మీరు డిక్షనరీ తీసి చూడండి. ఇంగ్లాండ్లో 60, ఐ థింక్ ఇట్ సమ్వేర్ ఇన్ 17th 18th century, వాళ్ళ కామన్స్, హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ ఫామ్ అయినప్పుడంతా ఈ బిషప్స్ కూర్చుంటుండే. హౌస్ ఆఫ్ లార్డ్స్లో బిషప్స్ని నామినేట్ చేస్తారు. మన దగ్గర 4 శంకరాచార్యని నామినేట్ చేస్తే రాజ్యసభకి ఏం సీన్ అవుతుంది మీరు ఆలోచించండి కొంచెం. కానీ బ్రిటన్లో జరుగుతుంది. సో దే వెరీ సెక్యులర్. ఓకే, సో ఏం చేశారు, ఈ బిషప్లు వచ్చి గవర్నమెంట్ని అన్ని దాంట్లో వాళ్ళు దే స్టార్టెడ్ ఇంటర్ఫియరింగ్ అన్నమాట. గవర్నమెంట్ ఏ పద్ధతి తీసుకొస్తే దాన్ని అబ్జెక్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఇంకేమైనా చేస్తే అబ్జెక్ట్ చేస్తారు. బ్రిటిష్ గవర్నమెంట్ లాస్ట్లో బ్రిటిష్ గవర్నమెంట్కి విసుకొచ్చేసింది. బస్ బోత్ ఓకే, మీ పని ఏంటి, మీరు రిలీజియన్ చూసుకోండి, మీ పని అది. మిమ్మల్ని కూర్చోబెట్టాము ఇక్కడ కరెక్టే, ఎందుకంటే ఏదో చట్టం ఉండి దాంతో మిమ్మల్ని కూర్చోబెట్టాము. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ రిలీజియన్. ఓకే, మేము పాలిటిక్స్ చూసుకుంటాం, మేము గవర్నమెంట్ నడిపిస్తాం. దట్ ఈస్ హౌ ద సెపరేషన్ కేమ్, ద చర్చ్ అండ్ ద స్టేట్. మీరు ఇక్కడ ఇంటర్ఫియర్ చేయరు, గవర్నమెంట్ చర్చ్లో ఇంటర్ఫియర్ చేయరు, చర్చ్ గవర్నమెంట్లో ఇంటర్ఫియర్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ సెక్యులరిజం ఇస్. కానీ మన దగ్గర సెక్యులరిజం మీనింగే మారిపోతుంది. ఇక్కడ యాంటీ హిందూ మాట్లాడితే యు ఆర్ సెక్యులర్.
ఓకే, యాంటీ హిందూ మాట్లాడు. నేను ఒకసారి ఓవైసీ గారి దగ్గర అడిగాను ఈ మాట, ఒక కాన్ఫరెన్స్లో కలిసి అడిగాను, మా దగ్గర నుంచి ఎంతోమంది ఇఫ్తార్కి వస్తారు మీ దగ్గర, ఎంతోమంది వస్తారు ఇఫ్తార్కి, మన వాళ్ళు ఫ్యాషన్ అది. ఆ ఇఫ్తార్ టైంలో మన దగ్గర కొంతమంది సెక్యులర్ పాలిటీషియన్స్కి ఈవెన్ దో దే డోంట్ ఫాస్ట్ దట్ డే, సాయంత్రం వెళ్ళి కొన్ని ఫ్రూట్స్, డేట్స్, ప్యామ్స్ అని తినేసుకుంటారు. వాళ్ళు ఫోటోలు తీస్తారు, మీడియా వాళ్ళు వస్తారు, నెక్స్ట్ డే పేపర్లో ఫోటో వస్తారు. ఇవాళ దాకా ఓవైసీ ఒక దివాళీ ఫంక్షన్కో, ఒక హోలీలో మీకు ఎక్కడైనా కనిపించాడా? రాలు. ఈ విల్ నాట్ కమ్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఓవైసీ, బై ద వే హీఈస్ అ వెరీ ప్రోగ్రెసివ్ అండ్ ఆల్ ద ముస్లిం పొలిటీషియన్స్. ఆయన మన ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ గారు టీమ్స్ పంపించినప్పుడు బహ్రెయిన్లో వెళ్ళి పాకిస్తాన్ని విపరీతంగా తిట్టారు. I think no Indian politician spoke like that. Okay, all kind of ఓల్డ్ సిటీలో ఉన్న తిట్లని తిట్టాడు అక్కడ వెళ్ళి. సో నేను చెప్పేది ఏంటంటే సెక్యులరిజం అనేది అన్ని దాంట్లో ఉంటుంది. యూ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. కానీ వీళ్ళేంటి, వీళ్ళు 3 కోట్లు 30 కోట్ల 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారు వీళ్ళకని చెప్పేసి, 1 కోటి దేవుళ్ళు. దట్ కోటి ఈజ్ అ రాంగ్ కొనటేషన్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ నాట్ క్రోస్. బట్ స్టిల్ ఉన్నారండి, ఏం చేసుకుంటారు? This is the oldest religion in the world. Christianity came only 2026 years ago. Islam came 1500 years ago. But then you respect the religion. Each religion respect char. My inti daggara was the first mosque in the world outside Mecca and Medina. My inti nunchi 16 kilometer దూరంలో, called the Cheran Juma Masjid. ఇప్పుడు కూడా ఉంది అది. And the Cheran king మా దగ్గర నుంచి మెక్కా మదీనాకి వెళ్ళారు ప్రాఫెట్ మెహమూద్ ఉన్నప్పుడు. He showed him the splitting of the moon. దాంట్లో హీ బికేమ్ ఎనామర్డ్ అండ్ ఈ సెడ్ ఓకే ఫైన్, నేను వెళ్ళి ఈ వాజ్ ద ఫస్ట్ కన్వర్ట్ ఇన్ టు ఇస్లాం. వెళ్తూ సలాలా దగ్గర ఒమాన్లో చనిపోయారు ఆయన. ఈవెన్ నౌ హిస్ గ్రేవ్ ఇస్ దేర్, అన్ ఇండియన్ కింగ్ హూస్ బరీడ్ అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్లేస్ చాలా పార్టీస్కి అండ్ కొన్ని మనం రెగ్యులర్గా మాట్లాడుకునే జియో పాలిటిక్స్లో మాట్లాడుకునే కంట్రీస్కి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంది కదా సార్ ఆ ప్లేస్తో, సలాలా ఇట్స్ అన్ ఒమాన్. సో వాళ్ళ డిసైపుల్స్ వచ్చి ప్రాఫెట్ మహమ్మద్ ఆయన డిసైపుల్స్ని పంపించారు, వాళ్ళు చేరన్ జుమా మస్జిద్ కట్టారు. ఇట్స్ అ ప్లేస్ కాల్డ్ కొడంగలూర్, విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హౌస్, 16 kilometers మా విలేజ్ నుంచి కేరళలో. దట్ సేమ్ విలేజ్ వాజ్ సపోజ్ టు హ్యావ్ బిన్ ద ప్లేస్ వేర్ సెయింట్ థామస్ ల్యాండెడ్, ద అపాసిల్. క్రిస్టియానిటీ ఫస్ట్. మీకు తెలుసో లేదో, మన పిల్లలు తెలుసో లేదో మహేష్, క్రిస్టియానిటీ భారతదేశానికి, యూరోప్కి వెళ్ళే ముందు భారతదేశానికి వచ్చింది. క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా బిఫోర్ ఇట్ వెంట్ టు యూరోప్, ఎస్పెషలీ ఇన్ కేరళ. మూడవది, అదే ప్లేస్లో ద జ్యూస్ ల్యాండెడ్ సోలమన్ టైం నుంచి. వన్ ఆఫ్ ద ఫస్ట్ సినగాగ్స్ అక్కడ ఉండే, అది ఇప్పుడు మొత్తం పోయింది అనుకోండి. మేజర్ సినగాగ్ ఇస్ ఇన్ జూ టౌన్, కొచ్చి. 7 సినగాగ్లు ఉండే కేరళలో. అప్పుడు అక్కడున్న మహారాజా ఆ టైంలో హీ గేవ్ అ డిక్రీ, అంటే ఒక ఆర్డర్, ఒక ఫిర్మా అని చెప్పొచ్చు, జియో అని చెప్పొచ్చు ఇప్పుడు భాషలో. కొడంగల్లూరు నుంచి గురువాయూర్ దాకా మొత్తం ల్యాండ్ మస్ట్ బి అబౌట్ సంథింగ్ లైక్ 25-30 kilometers. ఈ ల్యాండ్ అంతా మీకు ఇచ్చేస్తున్నాం, మీకు యూ స్టే హియర్, వీల్ వెల్కమ్ యూ అని చెప్పేసి. కేరళలోని జూ టౌన్లో, మట్టాంచేరిలో సినగాగ్ అండ్ టెంపుల్కి ఒకటే గోడ, మహారాజా వాళ్ళ టెంపుల్ ఉంది ఒకటి, దానికి అదే గోడ మీద ఇటు సైడ్ వాజ్ ద సినగాగ్ వాజ్ కన్స్ట్రక్టెడ్. ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ సినగాగ్, పర్దేశీ సినగాగ్ అంటారు దాన్ని. సో నేను చెప్పాలేమనుకుంటున్నా అంటే వెరీ వెరీ సింపుల్. మన హిస్టరీని మనం అర్థం చేసుకోవాలి, హిస్టరీని అప్రిషియేట్ చేయాలి. మీరు హిందూయిజం ఒకటే అప్రిషియేట్ చేయాలని మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇప్పుడు, ఓకే. కానీ అది ఏమైపోతుందంటే మూమెంట్ హిందూ గురించి మాట్లాడినప్పుడు, లేకుంటే సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడినప్పుడు వీ బికమ్ యాంటీ నేషనల్. వాళ్ళు వీరు కమ్యూనల్ అయిపోయారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకోండి, ఆలోచించండి. ఇన్ఫ్యాక్ట్ పట్టాభి సీతారామయ్యకి జరిగిన ఆ సుభాష్ చంద్రబోస్ నడిచిన పోటీలో he got 2,700 votes. Pattabi Sitaramaiah got some 1,300 votes, if I'm not mistaken, somewhere around that range. Election నడిచింది ఆలోచించండి. సుభాష్ చంద్రబోస్ వన్ అండ్ పట్టాభి సీతారామయ్య వాస్ గాంధీస్ క్యాండిడేట్. గాంధీ ఓపెన్గా చెప్పారు, ఆయన ఓడిపోతే నేను ఓడిపోయినట్లు. అప్పుడు కూడా ఓడించారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ పటేల్. భారత ప్రధాని ఎవరు కావాలని చెప్పి ఓటింగ్ తీసుకుంటే కాంగ్రెస్ సీనియర్ లీడర్షిప్లో పటేల్ గాట్ ఆల్మోస్ట్ ఆల్ ద ఓట్స్. కానీ ఆయన ప్రధానమంత్రి చేయలేదు, బికాస్ నెహ్రూ వాజ్ మేడ్ ద ప్రైమ్ మినిస్టర్. అది సపరేట్ హిస్టరీ. నెహ్రూ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ నాన్నగారు చేసిన రోల్ తెలుసు మనకి. ఈ స్వరాజ్ పార్టీ ఫౌండర్ అయినా ఉండే, అక్కడి నుంచి ఉంది కాంగ్రెస్లో ఇట్లాంటిది పాలిటిక్స్. కానీ మన దగ్గర మాట్లాడరు దాని గురించి. ఇట్ ఈస్ నాట్ ఫ్యాషనబుల్ టు స్పీక్.
అబౌట్ సచ్ థింగ్స్. సో ఆగస్ట్ 15కి ఒక టెంప్లెట్ సెలబ్రేషన్స్ ఉంటాయి సార్. సరే స్కూల్లో ఉన్నంత వరకైనా సరే కొంచెం కొద్ది గొప్ప దేశభక్తి అనేది అలవాటు అయిందా, లేకపోతే ఏ విధంగా సరే చేసుకుంటామా, వెళ్తామా, జాతీయ గీతం పాడతాము, జెండా పెట్టుకుంటాము, అదంతా ఉంటుంది. ఒకసారి స్కూలింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత లైక్ ఆ సో కాల్డ్ టెంప్లెట్ సెలబ్రేషన్స్ కూడా ఉండవు సార్. లైక్ యూనో సరే ఇంటికి వచ్చిన తర్వాత ఖడ్గం సినిమా చూడడము కనీసం, లైక్ యూనో లేకపోతే తిరంగా సినిమా చూడడము, అది కూడా ఉండదు లిటరలీ. మీరు చెప్పింది కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనగణమన మీరు పాడారు కదా, భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే. ఈ సెంటెన్స్ గురించి, ఈ లైన్ గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర అడిగారు, ఈ భారత భాగ్య విధాత ఎవరు? మనం డైలీ వాడుతుంటాం స్కూల్లో, ఇట్ బికమ్స్ రొటీన్ అన్నమాట. ఈజ్ ఇట్ జార్జ్ ద ఫోర్త్ ఆర్ జార్జ్ ద ఫిఫ్త్? అప్పుడున్న రాజులు, కింగ్స్ ఆఫ్ ఇంగ్లాండ్. So he said, it is not George the Fourth, it is not George the Fifth, you work it out. It's a Sanskrit adaptation. Bharata Bhagya Vidata. Tarvata, it was clarified that it is Lord Krishna. ఇప్పుడు ఓవైసీ గారు అంటారు, మేము వందే మాత్రం పాడము, ఎందుకంటే దాని దేవుళ్ళ గురించి, హిందూ గాడ్స్ గురించి రెఫరెన్స్ ఉంది, మేము తల వంచము వాళ్ళ ముందు. ఓకే ఫైన్, భారత భాగ్య విధాత ఎవరండి? లార్డ్ కృష్ణ. దాట్ యూ డోంట్ బ్రింగ్ ఫోర్త్. అది ఎక్కడ వచ్చిందన్నమాట. సో ఇండియన్ హిస్టరీలో ఇట్లాంటి చాలామంది మన కింగ్స్ అండ్ క్వీన్స్ ఉన్నారు. నేనేం చెప్తున్నా అంటే, ప్రతి స్కూల్లో వీ షుడ్ మేక్ ఇట్ అ పాయింట్ దట్ వీ విల్ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ సార్, ఎందుకంటే ఆ టెంప్లెట్ సెలబ్రేషన్స్ అని మీకు ఎలాగైతే చెప్పానో, ఆ టెంప్లెట్ సెలబ్రేషన్స్ 10th తర్వాత ఎలాగైతే ఉండవో, కనీసం సినిమాల్లోనో లేకపోతే ఒకవేళ సినిమాలు చేసినా సరే పేట్రియాటిక్ సినిమాలు రావడం చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా సరే హిస్టారికల్ ఇన్సిడెంట్స్తో వస్తుంటాయి, ఒకప్పటివి సంబంధించినవి, లేకపోతే మన లైక్ యూనో గాజీ అటాక్ కానీ ఇలాంటివి వస్తుంటాయి. యాక్చువల్లీ లైక్ పేరెంట్స్ పైన అయినా సరే కొంచెం అన్న బాధ్యత ఉంటుందా? ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరిలో ఆ పేట్రియాటిజం అనేది అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, లైక్ ఉంటుందా లేదా దాన్ని ఇంకొకరు లైక్ నర్చర్ చేయాల్సిన అవసరం ఉందా? ఉంది. అది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. మనం స్కూల్ తప్పు పట్టకూడదు. స్కూల్ వాళ్ళు వాళ్ళ పాలిటిక్స్లో వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్స్ అ క్రిస్టియన్ నామినేటెడ్ స్కూల్, దే విల్ రన్ విత్ దర్ ఓన్ థింగ్. ఇఫ్ ఇట్ ఇస్ అ భారతీయ విద్యాభవన్ ఆర్ చిన్మయ విద్యాలయ, వాళ్ళకు ఉంటుంది. ఒక ఇస్లామిక్ స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళ పాలిటిక్స్ దాంట్లో ఆడుకుంటారు. కానీ నేనేం చెప్తున్నా అంటే, మన దగ్గర ఉన్న హిస్టరీ మనం మర్చిపోకూడదు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, those who forget history are condemned to repeat it. మీరు హిస్టరీని మర్చిపోతే మళ్ళీ తిరిగి వస్తుంది ఒకరోజు. నిన్న ఐ వాజ్ రీడింగ్ అబౌట్ ఎ పాకిస్తానీ పొలిటీషియన్. ఆయన ఏమంటున్నాడంటే, మేము పోరస్ గురించి ఎక్కువ మాట్లాడాం మనం. ఓకే, వీ డోంట్ స్పీక్ అబౌట్ హిమ్ బికాస్ హీఈస్ అ హిందూ. పాకిస్తాన్లో ఆయన గురించి ఎక్కువ మాట్లాడాం మనం. కానీ అలెగ్జాండర్ని లిటరలీ హీ బాట్ హిమ్ టు ద నీస్ అట్ దట్ టైం. కానీ మాట్లాడాం. గౌతమిపుత్ర సత్కర్ణి అని ఒక పేరు విన్నారు ఎప్పుడైనా? గౌతమిపుత్ర శాతకర్ణి, అవును. వేర్ 2nd centuryలో ఉన్న ఒక రాజు అన్నమాట. ఓకే, ఆయన డైనస్టీతో పాటు డెక్కన్లో ఆయన ఫార్చ్యూన్స్ నడిపారు. 2nd century ఆలోచించండి. అప్పుడు మన భారతదేశం ఎట్లా ఉండే? మీరు ఖరవేల్ ఆఫ్ కళింగా తీసుకోండి. 1st century BC అంటే బిఫోర్ క్రైస్ట్. ఎంపరర్ ఆఫ్ ఒడిశా. ఆయన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఒకటే కాదు, ఆయన జైన్ దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పేట్రనైజ్ చేశారు ఆ టైంలో. యు గోయింగ్ బ్యాక్ దేర్ అన్నమాట. ఇట్లాంటి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. యూ కెన్ టేక్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ సచ్ ఎగ్జాంపుల్. రాణి అబ్బక్క గురించి చెప్పాను నేను మీకు. రాణి దుర్గావతి, ఓకే, గోండ్ క్వీన్ ఉండే. షీ వాజ్ అ గోండ్ క్వీన్. ఓకే ఓకే. చాంద్ బీబీ, అహ్మద్ నగర్, బీజాపూర్ అహ్మద్ నగర్. రాణి వేలు నాచియార్ గురించి వింటాను సార్. శివగంగ, తమిళనాడు. టెక్స్ట్ బుక్స్లో ఉందా? సినిమాలు రావు. జోధా అక్బర్ కాదు కదా ఇది. సో నేను బయోపిక్ తీయాలనో లేకుంటే ఓటీటీ సిరీస్లో రావాలని చెప్పట్లేదు, కానీ మన దగ్గర ముందు గ్రాండ్ మదర్స్ ఉంటుండే మన ఇంట్లో. రాత్రి కథలు చెప్తుండే మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ఇప్పుడు గ్రాండ్ మదర్ని తీసుకొని ఓల్డేజ్ హోమ్లో వేసేసాం. కథలు లేవు, ఏం లేవు. దిస్ ఈజ్ ద ట్రాజడీ ఆఫ్ అవర్ కంట్రీ అన్నమాట. సో మహేష్,
నేను కూడా నా వైపు నుంచి ఎఫర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి నేను మాట్లాడుతున్నాను మదన్ గుప్తా లాంటి వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నాను, చాలా మటుకు హిస్టరీ బయటకు వస్తుంది. సో దిస్ ఈజ్ వేర్ ఇట్ నీడ్స్ టు కమ్ అవుట్. మీరు హిస్టరీ తీసుకొచ్చి దాని గురించి మాట్లాడాలి. ఇది మనం చేయట్లేదు. వీఆర్ ఫర్గెటింగ్ అవర్ హిస్టరీ. ఏమైందిలే పోతే పోయింది అని చెప్పేసి. సో అట్లీస్ట్ యూ టేక్ ద 10 గ్రేటెస్ట్ రూలర్స్ ఆఫ్ ఇండియా అండ్ స్టార్ట్ విత్ దట్ సిలబస్. అక్కడిని మీరు మొదలు పెట్టండి. మీరు మొదలు పెడితే మీకు ఒక ఏం చెప్తారు స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. ప్రతి స్కూల్లో ఇది చేయాల్సింది. మేబీ సంబడి లైక్ ఒక హిందూ ఆర్గనైజేషన్ కానీ ఒక నేషనలిస్ట్ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళు ఇది చేయొచ్చు. వాళ్ళు చేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే దెన్ ఇట్ బికమ్స్ అ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అన్నమాట. సో నా రిక్వెస్ట్ ప్రతి ఛానల్ దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర ఏంటంటే యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ భాస్కర్ యోగి గారు ఉన్నారు. హీ స్టేస్ ఇన్ దట్ సైడ్ వికారాబాద్ వైపు. అగైన్ అ వెరీ ప్రొలిఫిక్ రైటర్. ఆయన రూమ్కి వెళ్తే ఆయన ఇంటికి వెళ్ళాను నేను ఒక 6 నెలల ముందు. ఈ ఇన్వైటెడ్ మీ ఫర్ అ టాక్. పరిగిలు ఉంటారు ఆయన. పరిగి వెళ్తే ఆయన ఫస్ట్ ఫ్లోర్ మొత్తం పుస్తకాలు, మొత్తం ఫ్లోర్ నుంచి రూఫ్ దాకా పుస్తకాలు ఉన్నాయి. మొత్తం రాస్తున్నారు. ఇంకొక బెడ్రూమ్లో కూర్చొని స్క్రిప్ట్ అక్కడ పడింది బెడ్ మీద. ఇట్ టుక్ మీ అరౌండ్ ఎంటైర్ హౌస్. ఇట్ ఇస్ ఐ మీన్ నాకు తెలిసిన మటుకు చాలా తక్కువ మంది నాకు తెలుసు అమంగ్ ద మేధావులు పెద్దవాళ్ళు. కానీ ఐఎమ్ ష్యూర్ దట్ దెర్ ఆర్ అదర్ పీపుల్ హూ కెన్ డూ దిస్. బట్ ప్రాబ్లం మన దగ్గర ఏమొస్తుందంటే మన హై ఫ్లోన్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చిన్న పిల్లలకి అర్థం కాదు. ఈవెన్ 8th క్లాస్ 9th క్లాస్ ఉన్న పిల్లలు కూడా అర్థం కాదు. బట్ ఇఫ్ ఎక్స్ప్లెయిన్ టు దమ్ గాయత్రి మంత్ర ఏంటనేది చెప్పి వాళ్ళకి నేర్పిస్తే దెన్ దే విల్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ గాయత్రి మంత్ర. వెంకటేశ్వర సుప్రభాతం ఏంటనే ఆ సూదింగ్ ఫీలింగ్ ఆ పొద్దున పెట్టినప్పుడు వై డస్ ఇట్ డ్రింక్ డౌన్ యువర్ బ్లడ్ ప్రెషర్. ఓకే, మ్యూజిక్ మన దాంట్లో టెంపుల్స్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అన్నమాట. ఆర్కిటెక్చర్ తీసుకో, గో టు కాంచీపురం. ఏంటండి టెంపుల్స్ అక్కడ 108 గడులని. వాట్ ఈస్ 108 గాట్ టు డూ విత్ ఇండియన్ మైథాలజీ ఆర్ ఇండియన్ టెంపుల్ ఆర్ హిందూయిజం ఇట్ సెల్ఫ్. దానికి ఇంకో మన అంబులెన్స్ మీద 108 అని రాసి ఉంటుంది. దానికి కొనోటేషన్ ఉంది. ఈవెన్ జపమాల హ్యాస్ 108 beats. Yes. Anything and everything there is a connection there అన్నమాట. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అన్నిటికీ. కానీ మన దగ్గర వీ డోంట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనమాట. మనం అనుకుంటా ఇదేంటి ఇది అంత పాత్రల గురించి మాట్లాడుతున్నాం, హిస్టరీ గురించి మాట్లాడుతున్నాం. నో, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ థింగ్స్ టు బి స్పోకెన్ అబౌట్. చేయాల్సింది మనది. యూ టేక్ రాణి రాజ్మాత అహిల్యాబాయ్ హోల్కర్. నేను ఆమెకి దండాలు పెట్టి పాదాలను చేస్తాను. షీ ఈజ్ ద వన్ హూ రివైవ్డ్ ద ఇండియన్ టెంపుల్స్. ఎ స్మాల్ క్వీన్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, రైట్ ఫ్రమ్ కేదార్నాథ్ టు శ్రీశైలం టు కేరళ. ఎన్నో టెంపుల్స్ షీ రివైవ్డ్ అనమాట. మొత్తం ధ్వంసమైన టెంపుల్స్ కూడా ఆమె రిటర్న్ తీసుకొచ్చింది, మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారు. ఆమె గురించి మన హిస్టరీ బుక్స్లో ఎక్కడైనా ఉందా? రాణి అహిల్యాబాయ్ హోల్కర్ డైనాసిటీ. దిస్ ఇస్ హిస్టరీ. దాన్ని రివైవ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.